న్యూస్ ఇప్పటి వరకు ప్రచారంగా ఉన్న న్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏపీ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబును తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక్క సీటును నాగబాబుతో భర్తీ చేయనున్నారు. దీంతో జనసేనకు ఏపీ కేబినెట్ లో 4 మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా కన్ఫర్మ్ అయింది. వైసీపీ నుంచి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావుకు మరోసారి అవకాశం ఇచ్చారు. పారిశ్రామికవేత్త సానా సతీష్ ను పెద్దల సభకు పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు ఒక సీటును బీజేపీకి ఇవ్వగా ఆ పార్టీ తరఫున ఆర్ కృష్ణయ్య ఎన్నికల బరిలోకి దిగారు. వీళ్లు ముగ్గురు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. రైట్, ఇక ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న న్యూస్ మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయింది. ఏపీ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబును తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక్క సీటును నాగబాబుతో భర్తీ చేయనున్నారు. దీంతో జనసేనకు ఏపీ కేబినెట్ లో 4 మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి ఇప్పటి వరకు ఏదైతే రూమర్ అనుకుంటున్నావో అది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఏపీ సీఎం చంద్రబాబు నాగబాబుకి రాజ్యసభలోకి కన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి జనసేన కోటాలో మరొక పదవి రాబోతా ఉంది. వాస్తవానికి జనసేనకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెంబ్లీలో 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. 21 మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ముగ్గురు కేబినెట్ మంత్రులు ఉన్నారు. అయితే తాజాగా రాజ్యసభకు సంబంధించి కూడా జనసేన నాగబాబుకి, ప్రధాన కార్యదర్శి నాగబాబుకి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి కూడా మొదట అందరూ భావించారు. అలాగే ఏదైతే ఏపీ కేబినెట్ కి సంబంధించి 25 మంది మంత్రులు ఉండాల్సింది 24 ఉన్నారు. ఒక కేబినెట్ మంత్రి ఖాళీ ఉంది. ఈ ఖాళీని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి కూడా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ మారిన సమీకరణల నేపథ్యంలోనే రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ బీజేపీకి ఇవ్వాల్సిన కేబినెట్ ని జనసేనకి ఇస్తూ కూడా కూటమిలో పార్టీలు మార్పులు చేర్పులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ స్థానాన్ని ఆర్ కృష్ణయ్యకు బీజేపీ కోటాలో ఇవ్వడం ద్వారా ఏదైతే బీజేపీ కోటకు రావాల్సిన కేబినెట్ మంత్రి జనసేన నాగబాబుకి ఇవ్వాలని చెప్పి కూటమి నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని కొద్దిసేపు మీద చంద్రబాబు అధికారికంగా ఆ పార్టీ నుంచి కూడా ఒక లెటర్ అయితే విడుదల చేయడం జరిగింది. త్వరలోనే నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారు. వచ్చే నెల సంక్రాంతి లోపే నాగబాబుని ఏపీ కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఆ తర్వాత వచ్చే మార్చిలోపు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ కాబోతున్న శాసన మండలికి సంబంధించి కూడా శాసన మండలిలో ఎమ్మెల్సీగా నాగబాబుని చేసి మంత్రిగా చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.